హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే మేమైతే విజయవాడ వెళ్ళాం. సో ఆ వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఈరోజు. అసలు మేము ఎందుకు వెళ్ళామనేది చెప్తాను. మేమైతే లెర్నింగ్ సెంటర్ వెళ్ళామండి. నాకైతే కొన్ని బుక్స్ కావాలన్నమాట, స్టడీస్కి సంబంధించివి. సో ఆ బుక్స్ తీసుకునేసి బీసెంట్ రోడ్ అయితే వచ్చాము. సో బీసెంట్ రోడ్లో ఎక్కడైనా మనకి తెలుసు కదండి, విజయవాడ బీసెంట్ రోడ్ ఆల్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది, డ్రెస్సెస్ అన్నీ. సో సరే చూద్దాము, ఏమైనా కలెక్షన్ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాం. సో కలెక్షన్ అయితే ఉంది కానీ అన్ని షాప్స్ తెరవలేదన్నమాట. సో కొన్ని షాప్సే తెరిచారు. సో వాటిని చూసాము, కానీ హైలీ కాస్ట్ చెప్తున్నారండి. ఎందుకంటే మనకి 3 పీస్ కొత్త సెట్ వచ్చేస్తుంది అనమాట. ఆ కాస్ట్కి అయితే దగ్గర 500 అయితే చెప్తున్నారు. అండ్ టాప్కి 500 పెట్టడం అంటే చాలా కష్టమే. ఇక్కడ వచ్చేసి కలెక్షన్ కూడా చాలా బాగుంది. అలా కలెక్షన్ అయితే చూసాము. బట్ హైలీ బడ్జెట్ కాస్ట్ అయితే కాదు 500. బట్ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఇది హైలీ బడ్జెట్ కాస్ట్ అనిపించింది నాకైతే. సో నేనైతే ఇక ఎటువంటి డ్రెస్సెస్ తీసుకోలేదు. జస్ట్ నా దేనికోసం అయితే వెళ్ళానో అవి తీసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేస్తూ మాకైతే ఒక టెంపుల్ అయితే కనిపించింది. సో ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక 3-4 దేవుళ్ళు ఇక్కడ ఒకే చోట ఉన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దొరికే కమలాకాయలు ఉంటాయి కదా, అది ఆరెంజెస్ అండి. ఆరెంజెస్ మనకి ఇక్కడ డబ్బల్లో దొరుకుతాయి అన్నమాట. ఒక్క కాయ మనకి ఇక్కడ 2 కాయలు కలిపితే ఇక్కడ ఒక కాయ అవుతుంది అనమాట. అలా ఉంటుంది. ఇంకా రిటర్న్ జర్నీ అండి. ఈ పంట పొలాలు చూస్తే అసలు మనిషి అంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో అలా వస్తున్నప్పుడు అంత చల్లగాలో ఇక అలా గుడివాడ అయితే వచ్చేసాం. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా పిండి వంటలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ రోజు మాత్రం చక్రాలు అలాగే అరిసెలు చేస్తారనమాట. నేను వచ్చేటప్పటికైతే అరిసెలు చేసేసారు. ఇది చక్రాలు లాస్ట్లో ఉన్నప్పుడు వచ్చేదనమాట. సో ఈ క్లిప్ అయితే షూట్ చేశాను. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇక ఇంటికి వచ్చేసి మొత్తం డివైడ్ చేసాం అనమాట, ఎవరికి వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి. అండ్ అక్కడ నెక్స్ట్ ఒక రోజు ఆంటీతో ఇలా చేయించుకున్నాం అనమాట. గవర్నమెంట్ టీలు ప్యాకింగ్ వేరే వాళ్ళకి ప్యాకేజ్ చేయాలని చెప్పేసి ఇలా గవర్నమెంట్. సో అన్నీ అలా ఐటమ్స్ అన్నీ రెడీ చేసి ప్యాకేజ్ అయితే వేసామన్నమాట. ఇలా రెడీ చేయించుకున్నాం ఆంటీ అయితే చాలా బాగా మాట్లాడుతూ వర్క్ అయితే చేస్తారనమాట. అండ్ ఇవి నాకు కూడా నేర్పించారు ఎలా చేయాలని చెప్పేసి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆంటీ కూడా. సో ఇక్కడైతే మేము చేయించుకున్నవన్నీ చూపిస్తున్నాం. ఇవైతే మేమే చేసుకున్నాము. గవర్నమెంట్ ఒకటే ఆంటీతో చేయించుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము చక్రాలు చేసుకున్నాం, అలాగే అరిసెలు చేసుకున్నాం. ఇవైతే తడిబియ్య పిండితోనే చక్రాలు చేసుకున్నామండి మేము. మాకైతే గట్టిగా అలా ఏం లేవు. నార్మల్గా మనం పొడి బియ్య పిండితో చేసుకుంటేనే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇవి బాగానే అనిపించినవి. మరి అంత కారంగాను లేవు. జస్ట్ కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది అంతే. మిగిలినంత పర్ఫెక్ట్గా ఉంది. ఇలాగే అరిసెలు కూడా చేసేసుకున్నాం. ఇవైతే మాకు అమ్మమ్మ వాళ్ళు పంపించారనమాట. దాన్ని ఏమంటారంటే కొబ్బరి బూరెలు. కొబ్బరిను బియ్యపిండి వేసి చేస్తారనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. కొబ్బరి బూరెలు అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి అరిసెలు అలాగే బూందీ అనమాట. బూందీలో బిస్కెట్స్ అవన్నీ వేస్ట్ చేశారనమాట. సో మా కన్నయ్య అయితే తీసుకుని తింటున్నాడు అనమాట పక్క నుంచి కొంచెం. నేను ఆగరా ఇస్తాను అన్నా కూడా తనకే కావాలంట. సో తనే తీసుకున్నాడు. ఇలా మొత్తం ఇవి ఐటమ్స్ అయితే ఆ రోజు ఫస్ట్ డే రోజు అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నవి 2 ఇలా మా అమ్మమ్మ తీసుకొచ్చి ఇచ్చినవి ఇవి అనమాట. ఈ 3 ఐటమ్స్ ఇచ్చారు. సో ఇలా ప్యాకేజ్ అయితే మాకు వేశారనమాట. ఇవే కాదండి, ఇంకా ఇంకొన్ని ఐటమ్స్ అయితే చేసాము. అండ్ అవి కొన్ని షూట్ చేశాను, కొన్ని షూట్ చేయలేదు. అండ్ ఒకవేళ నేను షూట్ చేసిన అయితే నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటాయి. అండ్ కాకపోతే కొంచెం వ్లాగ్స్ అనేవి లేట్ అవుతున్నాయి. సో టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సెట్ వచ్చేసి ఈ 3 పీస్ సెట్ వచ్చేసి నేను టీమార్ట్లో అయితే 249కి అయితే తీసుకున్నాను. చాలా కలర్ కూడా బాగుందని చెప్పేసి. అండ్ ఇదైతే మా టెర్రస్ పైన కొంచెం ఒక చిన్న పాట్లో వేసుకున్నాను అనమాట, ఇలా పాలకూర విత్తనాలు. దీన్ని దగ్గరగా నేను 4-5 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. అండ్ ఇది మనం కట్ చేసే కొద్దికి చాలా ఫ్రెష్గా గ్రో అవుతుంది. అండ్
ఇంకా ఇంకా మనకి ఒక 4 to 8 టైమ్స్ వరకు ఇవ్వచ్చు ఇంకా మనకి క్రాఫ్ట్ అనేది. సో ఇలానే నేను ఒక 2 టబ్స్లో కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా స్మూదీస్కి కూడా ఫ్రెష్గా ఇదే వాడతాను. అండ్ ఎక్కువగా నేనైతే పాలకూరని పప్పు అలా చేస్తాక యూజ్ చేస్తాను. మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది వీక్లీ వన్స్ అయితే కట్ చేస్తానండి. వీక్లీ వన్స్ కట్ చేస్తే గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా వాటర్ అయితే జల్లేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను జల్లుతున్నాను చూసి మా పవన్ బాబు అయితే కూడా తను చేస్తా అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి తను కూడా కొంచెం వాటర్ పెట్టుకొని వెళ్ళి నేను కూడా పోస్తానని చెప్పి అంటున్నాడు. సో తనకు కూడా ఎలా పోయాలి అని చూపించాను. సో తను కూడా అలానే పోస్తున్నాడు అనమాట. అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివి నేర్పిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి మైండ్ అంతా కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే పిల్లలకి ఎప్పుడు ఆటలే కాకుండా చక్కగా ఇలా ప్లాంటేషన్స్ అంటే మొక్కలు పెట్టించడం, వాటికి వాటర్ పోపించటం, అండ్ మనం చేసే యాక్టివిటీస్లో వాళ్ళకి కొంచెం ఇచ్చి చేపించటం, ఇలా చేపిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఫిజికల్గాను అలాగే మెంటల్గాను కూడా కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మాకు పచ్చిమిర్చి చెట్లు అయితే కొన్ని వేసాము. సో అవైతే కొన్ని ఇలా పచ్చిమిర్చి అయితే వచ్చినాయి అనమాట. అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి వేసామన్నమాట. కర్రీస్లో అయితే మేము ఇలానే వేస్తాము. అండ్ ఉన్నప్పుడైతే ఇలానే వేస్తాం, లేనప్పుడైతే మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటాం. అండ్ వాము చెట్టు, ఇది ఇంకొక చోట ఉన్న పాలకూర అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వాము చెట్టు అనమాట. ఇలా నేను ఒక 2 బకెట్స్లోనేమో వాము చెట్టు అండ్ ఒక 2 బకెట్స్లోనేమో పాలకూర అయితే వేసుకున్నాను. ఇదేంటంటే ఇంకా ఫ్రెష్ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగే మేము కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను చెరుకు రసం. సో దాన్ని అయితే నేను ఒక గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఆ గ్లాస్లో పోయంగానే మా కన్నయ్యకి అయితే కావాలంట. మా కన్నయ్య కావాలని చెప్పి తీసేసుకుంటున్నాడు. సరే అని చెప్పేసి కొంచెం అలా వీడియో తీసేసి తనకి ఇచ్చేసాను అనమాట. తను కూడా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి ఒక హెల్తీ జ్యూస్ అయితే చెప్పొచ్చు. ఇది నేను రెసిపీ అయితే చూపించలేదు, జస్ట్ ఇదైతే వచ్చేసి కుకుంబర్ జ్యూస్ అనమాట. కీరా దోసకాయ అయితే జ్యూస్ అయితే చేసుకున్నాను. కొంచెం పుదీనా వేసి కొంచెం హనీతో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవటమే. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి అప్పుడు ఇంతవరకు పూర్వకాలంలో నానమ్మలు అలా వాళ్ళ ఇళ్ళల్లో గ్యాస్ స్టవ్స్ ఇలా ఏం లేనప్పుడు ఇలా పొయ్యి పెట్టుకునేటప్పుడు ఇలా చేసుకునే వాళ్ళండి. మొత్తం అంతా ఒకసారి పేడ నీళ్ళు అలా కొట్టేసుకుని ముగ్గులు వేసుకుని చక్కగా ఒక రాయిల్ని పేర్చుకోవటం అలా చేసుకునేవాళ్ళు. మేము ప్రస్తుతం గ్యాస్ స్టవ్ వాడతాం, అలాగే ఇలా పొయ్యి కూడా వాడతాం అన్నమాట. సో వాటికి మేము ఇలా మొత్తం పండగ కదా, సో ఇలా రాళ్ళంతటికి కూడా ఇలా ప్యాడ్ని అయితే మొత్తం ఒక 3 రాళ్ళకైతే మేము ఇలా రాసుకుంటున్నాం. ఇటుక రాళ్ళు అయితే మనకి వేడికి పగిలిపోతున్నాయండి. అందుకని చెప్పేసి ఈసారి సిమెంట్ రాళ్ళు అయితే తీసుకుని వాటికి ఇలా ప్యాడ్ అయితే పోస్తున్నాం. సో ఇలా పుయ్యటం వల్ల ఏంటంటే ఏమన్నా బ్యాక్టీరియా కూడా మన గుమ్మంలోకి కూడా రాదనమాట. సో ఇలా రాస్తే చాలా ఇలా పెట్టుకుంటే చాలా మంచిది పొయ్య. సో ఇలా అయితే మేము మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాము. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం వీటిలన్నిటిని కూడా ఒక దగ్గరగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే మనం ఏదైనా కుక్ చేసుకునేటప్పుడైనా సరే దూరంగా ఉంటే పడిపోద్ది కిందకి. సో దగ్గరగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ మేము ఇలా పెట్టేసుకున్న తర్వాత అన్నిటిని అడ్జస్ట్ చేసేసుకుని అండ్ దీనిపైన మనం కింద ఎలా అయితే ముగ్గు వేసుకున్నామో అలా పైన కూడా ముగ్గు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పొయ్యి అనేది లక్ష్మీదేవితో సమానం అండి. ఎందుకంటే మనం అంత బాగా వండుకుంటా కారణం మనకు పొయ్యి ఉంటేనే అంత రుచికరమైనవి తినగలం కాబట్టి అది లక్ష్మీదేవితో సమానం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలా అయితే నేను పొయ్యిని ముగ్గులతో అలంకరించాను అనమాట. సో ఇలా డిజైన్ చేసేసుకున్నాను. అండ్ మార్నింగ్ మీరు ఇలా చేసుకున్న లెక్కైతే కనుక పాలు పొంగించుకుంటే చాలా బాగుంటుంది. బట్ మేము ఒక 1 day ముందలే చేసుకున్నాం కాబట్టి పాలు అలా ఏం పొంగించలేదు. సో ఇలా పండగ రోజు చేసుకుని పెట్టుకుంటే కనుక పాలు పొంగించుకుంటే చాలా మంచిదండి అసలు. సో మేమైతే ఇలా చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. అండ్ మొత్తం అంతా ఈవినింగ్ మేము బయటికి వెళ్ళేటప్పుడు ఇలా రాముల వారిని ఊరేగిస్తున్నారనమాట. సో అలా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.